మనకు భగవద్గీతలో మనకొక శ్లోకం ఉంది కదా! దాంట్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, కర్మలు చేయటం వరకే నీకు అధికారం ఉంది కానీ, కర్మ ఫలాలను ఆశించే అధికారం నీకు లేదు. అలా అని కర్మలు చేయటం మానొద్దు అని చెప్తాడు. ఎందుకు అంటాడంటే, నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం మనం అందరం గూడా నేనిది చేస్తున్నాను, నాకు ఇంతొస్తుంది తిరిగి అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అంటే కర్మ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్స్ తోటి కర్మ చేశావనుకోండి, నువ్వు అనుకున్న రిజల్ట్ రాకపోతే నీ యొక్క నీ మనసు బాధపడుతుంది. నువ్వు ఏంట్రా వీడికి హెల్ప్ చేశాను, నాకు మళ్ళీ తిరిగి హెల్ప్ చేయలేడు అనేది నీకు బాధొస్తుంది. నువ్వు చేసిన హెల్ప్ యొక్క ప్రతిఫలం, దాని యొక్క పుణ్యకార్యం కూడా నీకు దక్కకుండా పోతుంది. నువ్వు ఒకరికి హెల్ప్ చేసినప్పుడు నువ్వు హానెస్ట్‌గా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా హెల్ప్ చేయండి. అప్పుడు నీకు మనసు బాధపడదు. నువ్వు